పార్టీ లీగల్ సెల్ చైర్మన్ కొప్పుల శంకర్ ఆధ్వర్యంలో స్థానిక మున్సిఫ్ కోర్టు ఆవరణలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొప్పుల శంకర్తో పాటు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తోటం సతీష్, రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ గడమల్ల వరలక్ష్మి సోనియా గాంధీ జన్మదిన కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ 4 కోట్ల ప్రజల ఆకాంక్షలు నెరవేర్చిన గొప్ప నాయకురాలు సోనియా గాంధీ అని అన్నారు. 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసి కూడా ప్రజల అభిష్టానికి అనుగుణంగా నిర్ణయం తీసుకున్న సోనియా గాంధీ గొప్పతనం స్ఫూర్తిదాయకమని కొనియాడారు. 4 కోట్ల ప్రజల ఆకాంక్షను తీర్చిన ఎంతోమంది అమరులు అయిన సందర్భంగా మరి సోనియా గాంధీ గారు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని ప్రసాదించి 2 రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్ పార్టీ నష్టం జరుగుతుందని తెలిసి కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి అంతటి ధైర్యశాలి మన సోనియా గాంధీ గారు. మరి ఆమెకు ఎప్పుడు కూడా ఇలాంటి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని కోరుకుంటూ మన ప్రియతమ నాయకులు రామగుండం శాసనసభ్యులు మరియు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు మరియు అదేవిధంగా శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో ఇక్కడ గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో అభివృద్ధికి చాలా అభివృద్ధి ఆటంకాలు లేకుండా చాలా అభివృద్ధి జరుగుతుంది. మరి ఇట్లాంటి డేరింగ్ డాషింగ్ డైనామిక్ లీడరు, ఇట్లాంటి ధైర్యం ఉన్న ఎమ్మెల్యే ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఇప్పటి వరకు రాలేదు. ఎంత ధైర్యంగా కూడా వాటిని తీసివేసి వాటి ప్రాంతంలో షాపింగ్ కాంప్లెక్స్ను నిర్మించడానికి ఆయన ఒక కంకణబద్దులై పనిచేస్తున్న తరుణంలో ప్రతిపక్ష పార్టీలు ఎన్నో అవాక్కులు చెవాకులు చేస్తున్నాయి. మరి వారికి బుద్ధి చెప్పాల్సిన అవసరము ఉన్నది. జాగ్రత్తగా చౌకబారు ఆరోపణలు ప్రతిపక్ష పార్టీలు ఇక ముందు చేయొద్దని కోరుతూ హ్యాపీ బర్త్డే టు సోనియమ్మ. సోనియమ్మ మనకి ఇండియాకి ఒక అమ్మ లాంటిది. సోనియమ్మ లేకపోతే అసలు మన తెలంగాణ అంటూ లేదు. మన తెలంగాణ రావడానికి మొత్తం ముఖ్య కార్మికురాలు, మొత్తం ముఖ్య అతిథిగా, ముఖ్యమైన మెంబర్గా సోనియా గాంధీ ఉంది కాబట్టి మనకి ఈరోజు తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చినందుకు మనందరికీ అడ్వకేట్స్ కానీ, పోలీస్ కానీ, గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరికీ కూడా ప్రమోషన్స్ వచ్చిన, జాబ్ వచ్చింది, మనకి ఇండివిజువాలిటీ అని వచ్చింది. ఇంకా ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జవ్వాడి శ్రీనివాస్, లీగల్ సెల్ కన్వీనర్ ముష్క రవికుమార్, రాష్ట్ర లీగల్ సెల్ నాయకులు మాదాసి శ్రీనివాస్, పాత అశోక్, దేశెట్టి అంజయ్య, గోటో నరేష్, అరుణ్, జిగిరి రాజయ్య, నూనె సత్యనారాయణ, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.